నమస్తే అందరికి. ఒక అమ్మాయి నాకు మెసేజ్ పాస్ చేసింది. అమ్మ, ఆడపిల్లలు బయట జాబ్ చేసేటోళ్ళకే నొప్పులు ఉంటాయా? భర్త కష్టం చేసి వస్తే ఆయనకే నొప్పులు ఉంటాయా? ఇంట్లో మాకు ఆడోళ్ళకు నొప్పులు ఉండయా అని చెప్పేసి అని అడిగింది. ఉంటాయి తల్లి, ఎందుకుంటాయి నొప్పులు? అందరికి ఉంటాయి నొప్పులు. నీకుంటాయి, బయట జాబ్ చేసేటోళ్ళకు ఉంటాయి, నీ హస్బెండ్ కూడా ఉంటాయి. సో ఈ ముగ్గురు నొప్పులలో తేడా ఉంటది నాన్న. ఇప్పుడు నీ హస్బెండ్ ఉన్నాడు, బయట కష్టం చేసి వస్తున్నాడు. సో ఆయన ఎన్నో రకాలుగా కష్టపడతాడు. కొందరు కూలి పని చేస్తారు, కొందరు జాబులు షాపులలో ఉంటారు, లేకపోతే బిజినెస్లలో ఉంటారు, కొందరు మార్కెట్లలో బీభత్సంగా తిరుగుతుంటారు. రకరకాల పనులు ఎవరికి తోచింది ఎవరికి వచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటారు. సో కొందరికి కలిసి వస్తుంది, కొందరికి కలిసి రాదు. కొందరికి ఎన్నో ఫైనాన్స్ గా బాధలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. వాళ్ళు కష్టం చేస్తున్నారు, వాళ్ళకు నొప్పులు ఉంటాయి, శారీరకంగా ఫుల్ నొప్పులు ఉంటాయి, కానీ వాళ్ళకు మానసికంగా కూడా నొప్పులు ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ బాధలు, ఫైనాన్స్ బాధలు, ఈ అప్పులు వస్తాడేమో, ఆ అప్పులు వస్తాడేమో, అయ్యో ఇవన్నీ ఎట్లా సంపాదించాలి, ఎట్లా కట్టాలి. వాళ్ళు శారీరకంగా ఉంటుంది, వాళ్ళకు మానసికంగా కూడా బాధ ఉంటుంది. సో ఆ జాబ్ చేసే ఆడపిల్లలు ఉన్నారు. సరే, వాళ్ళు మబ్బుల, నేను ఎంతో మంది పిల్లలు చూశాను, నేను జాబ్ చేసేటోళ్ళని. మబ్బుల 4 గంటలకు లేస్తారు ఆ పిల్లలు. లేచి 4 గంటలకు లేచి ఇంటి పని అంతా చేసుకొని, అత్తమామ ఉంటే వాళ్ళకు టిఫిన్లు చేసి, భర్తకు టిఫిన్ బాక్స్ కట్టి, పిల్లలను తయారు చేసుకొని, వాళ్ళ బాక్స్ కట్టి, బొచ్చలు బోకలు దుంపుకొని, వాళ్ళు పాపము 9 గంటలకు బయలుదేరుతారు జాబ్కి. ఒక్కొక్కరు 2 గంటలు 3 గంటల ప్రయాణాలు చేసేటోళ్ళు కూడా ఉంటారు. ఆడపిల్లలు జాబులు చేసుకుంటా ఆటోలతో అటు, లేకపోతే మెట్రో, లేకపోతే బస్సులు, నిలబడి కూర్చొని ఎంతో అవస్థ పడుకుంటూ పోతారు. సో మళ్ళీ రిటర్న్ 6 గంటలకు వస్తారు. మళ్ళీ సేమ్ అదే జర్నీ చేసి వాళ్ళు వస్తారు. ఇంటికి వచ్చేసరికి మళ్ళీ పిల్లలు, మళ్ళీ భర్త కొండి పెట్టుకోవాలి, అత్తమామ ఉంటే వాళ్ళకు చేసి పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ పిల్ల అంత పొద్దంతా నిలబడే కూర్చోనో చేసి వచ్చి మళ్ళీ ఇవన్నీ పనులు చేసుకొని, మళ్ళీ ఇంకా బట్టలు విండేటి, వాషింగ్ మిషన్ ఇవన్నీ చేస్తుంది కదా. ఆ పిల్ల ఎంత స్ట్రెయిన్ కావచ్చు, ఎంత అలసిపోతుంది ఆ పిల్ల. ఇంకోటి ఏంది, థర్డ్, మీది ఇంట్లో ఏ పని బయట చేయకుండా ఖాళీ ఇంటి పని చేసుకునేటోళ్ళే కదమ్మా. ఉంటదమ్మా, మనకు కూడా ఉంటది. అలా చేసేటోళ్ళకి కూడా నొప్పులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో పిల్లలంగా అంటారు కాబట్టి కొంచెం ఆరోగ్యం డ్యామేజ్ అయ్యి కూడా ఉంటుంది. కానీ వీటికి ఒక టాబ్లెట్స్ అనేటివి ఉంటాయమ్మా ఆరోగ్యానికి. కానీ ఈ బొచ్చలు తోమడానికి, ఈ బట్టలు విండి ఇవన్నీ చేయడానికి మాత్రం వీటికి ఏ బాధలు ఉండేవి కదా. ఖాళీ మీకు శారీరకంగా బాధనే ఉంటుంది, కానీ మానసికంగా మీకు ఏ బాధ ఉండదు. కానీ హస్బెండ్కి ఏమో ఎన్నో బాధలు ఉంటాయి, అప్పులు తుప్పలని, ఇవని అవన్నీ, నష్టాలు కష్టాలు, పిల్లల ఫీజులని ఇవన్నీ తెచ్చేటోడు ఆయనే కాబట్టి ఆయనకు బాధలు ఉంటాయి. ఇప్పుడు జాబ్ చేసే పిల్లలకు అయ్యో నేను మబ్బుల 4 గంటలకు లేవాలి, టకటక పని చేసుకోవాలి, ఉరకాలి, పోవాలి, మళ్ళీ వచ్చేటప్పుడు అయ్యో ఇంటికాడ మళ్ళీ పిల్లలకు పెట్టాలి, వాళ్ళకి ఎంత ఉంటుంది మానసికంగా. కానీ మనకు అట్లా ఉండదు కదా. నేను కూడా ఈ కేటగిరీకి చెందిందానే. మనకు అట్లా ఉండదు కదా. మనం ఏముంది, గింత బాసాలు తోముకుంటాము, గింత బట్టలు పెట్టుకుంటాము, సో ఇంత వండుకుంటాము, తింటాము, నిమ్మలంగా మనకు 4-5 గంటల టైం దొరుకుతుంది, మళ్ళీ వండుకుంటాము, 6 గంటలకో 5 గంటలకో లేస్తాం, మళ్ళీ ఇంత పని చేస్తాం. సో ఇది నా స్వయ అనుభవం మీద చెప్పాను. ఎందుకంటే ఎండాకాలము, సమ్మరు, ఎంత 3 గంటలకు నా కొడుకు ఇంటికి వచ్చాడు. మా కోడలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది సెలవులు అని చెప్పేసి అని వస్తే, నేను ఏంటంటే వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు. సరే రాత్రికి వస్తాడేమో, అప్పుడు వండుతుంది అని చెప్పేసి నా మటుకు నేను టిఫిన్ చేసుకొని తిన్నాను, పని అంతా అయిపోయింది, పడుకున్నాను. నా కొడుకు 3 గంటలకు వచ్చింది. అమ్మ వచ్చి తెలుసా ఎంత ఘోరంగా అలసిపోయి పడుకున్నాడు అంటే, రియల్గా చెప్తున్నాను, నాకే చాలా బాధ అనిపించింది చూసి. మా కొడుకు అడిగింది, అమ్మ తినడానికి ఏమైనా వంట చేసినావా అని. నేను ఏం వండలేదు నాన్న, అన్నం వండలే, కూర వండలే, వస్తాడో రాడో, నైట్ వస్తాడేమో అని, మార్కెట్ వేయండి కదా అని. సరే అప్పటిదప్పుడు దోశలు పోసిచ్చి వాటి పచ్చడి వేసి పెట్టినాం. నన్ను నేను తిట్టుకున్నా, నాన్న నేను ఎంత మూర్ఖురాల్ని. ఒక్క ఫోన్ చేసి నా కొడుకు తింటావా నాన్న నువ్వు అన్నం మరి వండాలా అని చెప్పేసి నేను ఎందుకు అడగలే? ఎందుకు? పని అంతా అయిపోయినాక నిమ్మలంగా వచ్చి ఏసీ రూమ్ లో పడుకొని వీడియోలు చూసుకుంటా, ఇవన్నీ చూసుకుంటా టైం పాస్ చేసినా. కానీ నేను నా కొడుకు బుక్కడ అన్నం నేను ఎందుకు వండి పెట్టాలి, నేను ఎందుకు ఆలోచించలే? ఇంత సోమరితనం ఏంది? ఒక్కొక్కరికి అంత కష్టపడుతున్నారు. నాకు అనిపించింది కరెక్టే కదా ఇది. చెప్పండి నాన్న మీరు అందరు. కాలికి నీ బొచ్చలు దోముకొని బోకలు దోముకునేదానికి నువ్వే ఇంత డిమాండ్గా మాట్లాడుతున్నావు. ఇంకేమన్నావమ్మా నువ్వు? లేదు, భర్త పెళ్లి చేసుకుంటే ఆయన్నే కదా తెచ్చి తిండి పెట్టాలి అని అంటే, దేవుడు ప్రకృతి సృష్టి నాన్న, ఇది దేవుడు సృష్టించిన కళ్యాణాలు ఇవి.
ఒక ఆడ ఒక మగ లోక కళ్యాణం కోసం మీరు కళ్యాణం చేసుకోండి రా అయ్యా అని మనకు పెళ్లిళ్ళు ఫిక్స్ చేసి పెట్టారు పైన. పెళ్లి చేసుకోకుండా బోడబాపమ్మ లెక్క ఇంట్లోనే అమ్మయ్యతో ఉంటావా? చేసుకోవాలి కదా, మగోళ్ళైనా చేసుకోవాలి, ఆడోళ్ళైనా చేసుకోవాల్సింది. సో పెళ్లి చేసుకున్నాక దేవుడు ఏం చెప్పిండంటే, అరే బిడ్డ కొడుకు ఎవరి బాధ్యతలు వాళ్ళకి ఇచ్చిండు, భార్యకైనా భర్తకైనా ఎవరి బాధ్యత ఏందనేది దేవుడే పెట్టిండు. అరే కొడుక, నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీ భార్య పిల్లల్ని పోషించుకోవడానికి నువ్వు వర్క్ చేసి నా సంకనాకైనా సరే వాళ్ళకు తిండి తెచ్చి పెట్టరా అని చెప్పిండు. ఇప్పుడు ఆడపిల్లలు కూడా చేస్తున్నారు అనుకో కొందరు. సో ఆ బాధ్యత మగ పిల్లలకు అప్పచెప్పాను. అమ్మ బిడ్డ, నువ్వు ఇంట్లో మంచి ఇంటి పని పెంట పని అంతా చేసుకొని నీ భర్తను నీ పిల్లల్ని మంచి జాగ్రత్తగా చూసుకుంటా, ఇంటికి దీపం లెక్క ఇల్లాలంటారు కదా, ఇంటికి దీపం ఇల్లాలు. సో ఇంటిని చూసి ఇల్లాల్ని చూడాలని సామెత కూడా ఉన్నది కదా. బిడ్డ నువ్వు నీకు ఈ బాధ్యత అప్పచెప్తున్నా అని చెప్పిండు. ఇంట్లో భర్త ఏమి ఎక్కువ కాదు, నీకు భార్య ఏమి తక్కువ కాదు, ఇద్దరు సమానమే, ఎవరి పాత్ర వాళ్ళు పోషించాల్సిందే. ఇలా ఏం మాట్లాడుతున్నావు అమ్మా? భర్త నేను తెచ్చిపెట్టాలని డిమాండ్ ఏదో ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడే మీరు కాపురాలను ఆగమాగం చేసుకుంటారు. ఒక భర్త పట్ల భార్యకు విలువయ్యారు, ఒక భార్య పట్ల భర్తకు విలువయ్యని వాళ్ళు చాలా మంది ఉంటారు. 100లో 20% ఉన్నారు అటువంటి. మీలాంటి వాళ్ళు చేయబట్టే ఇలాంటి అనర్థాలని రియల్ గా చెప్పాలంటే. ఎందుకమ్మా? ఎవరైనా సరే భర్త అయినా భార్య అయినా ఒకరికొకరు అర్థం చేసుకుని ఒక అండర్స్టాండింగ్ తోటి ఒక మంచిగా ముందుకు సాగాలి. ఇట్లా ఆయన పెట్టాలి, ఆయన ధర్మం ఏముంది? ధర్మము ఒక సామెత ఉన్నది చూడు, ఏమండి మేము అమ్మ నాన్నలను అందరిని వదిలేసుకొని, మా అన్నదమ్ములను తోడబుట్టిన వదిలేసుకొని అన్ని వదులుకొని మీ ఇంట్లోకి వచ్చి మేము సంసారం చేస్తున్నాము అంటే భర్త కూడా అంటాడు, అవునే ముక్కు తెలవని దాన్ని ఇంట్లో తీసుకొచ్చుకొని ఇల్లంతా అప్పచెప్పి మొత్తం ఆస్తులు బంగారము ఇల్లు మొత్తం అప్పచెప్తున్నాం, మేము కూడా అమాయకులమే అని. ఇలా ఎవరికొకరు తక్కువ కాదు, ఇద్దరు సమానమే. ఒకరికొకరు అర్థం చేసుకుంటేనే అన్యోన్యమైన జీవితం. ఇలాంటి పిచ్చి మాటలు, భర్త పట్ల ఒక గౌరవంగా ఉండండి, భార్య పట్ల ఒక గౌరవంగా ఉండండి, ఒకరికొకరు గౌరవించుకుంటేనే సంసారం ముందుకు సాగుతుంది. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడకండి.